అప్పట్ల తెలుగుల ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, చిరంజీవి, తమిళంలో ఎంజీఆర్, కమల్ హాసన్, రజనీకాంత్, మలయాళంలో మమ్ముటి, మోహన్ లాల్, సురేష్ గోపి, కన్నడల రాజ్ కుమార్, అంబరీష్, ఇక హిందీల అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్, రాజ్ కపూర్, ఇట్లా దేశమంతా తెలిసిన హీరోలు కొందరున్నారు. వాళ్ళ భాషల ఫేమస్ అయ్యి ఏరే భాషలలో సుత అభిమానులను సంపాదించిండ్రు. అందులో ధర్మేంద్ర ఒకళ్ళు, కానీ ఆ సారు ఇక లేరు. హిందీ యాక్టర్ ధర్మేంద్ర సారు కాలం చేసిండు. ఇంకో 15 రోజులైతే 90 ఏండ్లు వాడు. కొన్నొద్దుల కాంచెల్లి పెద్ద మనిషికి పానం బాగలేకుంటే ఇయాల ఇంట్లోనే జీవిపోయింది. 60 ఏండ్ల సినిమా జీవితంలో 300 సినిమాలు తీసిన సీనియర్ యాక్టర్. పంజాబ్ లో పుట్టి బొంబాయికి వచ్చి ఎన్నో ఖతర్నాక్ సినిమాలు తీస్తే అందులో షోలే ఒకటి. హీరోయిన్ హేమా మాలినిని మర్మాన్నం లగ్గం చేసుకున్నాడు. ఫస్ట్ భార్య కొడుకులే సన్నీ డియోల్, బాబీ డియోల్. వీళ్ళిద్దరు కూడా హీరోలే. పాటలకు డ్యాన్సులైనా, ఫైటింగులైనా, నవ్విచ్చుడైనా, లవ్ చేసుడైనా, ఏ గెటప్ అయినా మస్తు సెట్ అయితుండే. ధర్మేంద్ర సార్కు వచ్చిన అవార్డులకు లెక్కే లేదు. సెంట్రల్ గవర్నమెంట్ పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చింది. బీజేపీలో షరీకై ఓ పారి ఎంపీగా పార్లమెంట్ కు పోయిండు. హేమా మాలిని మేడం కూడా ఇప్పుడు ఎంపీనే. ధర్మేంద్ర సారు కాలం చేసిండని తెలవంగానే హిందీ సినిమాలంతా ఉరుకొచ్చిండ్రు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు పతొక్కళ్ళు సారు యాక్టింగ్ ను యాడ్ చేసుకుంటా నివాళులర్పించిండ్రు. పగటిలి కాలం చేసిండు, మాపటిలే ఆఖరి కార్యం చేసిండ్రు ఇంటోళ్ళు.